కాకినాడ డివిజన్ నేను ప్రెసిడెంట్ అండి విజయవాడకి. నా పేరు కె దుర్గాప్రసాద్. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యలు పడుతూ విజయవాడకి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. చాలా జీతాలతో, కేవలం 10,000 రూపాయల జీతాలతో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. గతంలో 2014-15 సమయంలో చంద్రబాబు నాయుడు గారు 6,500 జీతాన్ని 10,000 చేశారు. అదే నమ్మకంతో ఇప్పుడు మా యొక్క సమస్యలు విని చదువుకున్న వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇస్తారని, తల్లిదండ్రి పోస్టులు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ కొడుకుల కూతురికి నామినీకి ఇస్తారని, అలాగే ఈ పే స్కేల్ పెంచుతారని, తెలంగాణలో ఉన్న మాదిరిగా మాకు పే స్కేల్ ఇవ్వాలని కోరుచున్నాము. విఆర్ఏ అంటే పార్ట్ టైం ఎంప్లాయ్ అని అందరూ చెప్తున్నారు, కానీ మేము పార్ట్ టైం ఎంప్లాయీస్ కదండి. గ్రామంలో ఏ సమయంలో ఎవరు ఇల్లు కాలిపోయినా నార్మల్ డెత్ తప్ప, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డెత్ అయితే కనుక అక్కడ కంపల్సరీ విఆర్ఏ ఉండాలి. వాగులు కానీ, గోదావరిలో కానీ, కాలువలు కానీ శవాలు కొట్టుకొస్తే అక్కడ కాపలాగా విఆర్ఏ ఉండాలి. గ్రామ స్థాయిలో ఏ సమస్య వచ్చినా ప్రధానంగా అక్కడ విఆర్ఏ ఉండాలి. సో మా సమస్య ఏంటంటే 24 అవర్స్ డ్యూటీ అయిపోయిందండి. 24 అవర్స్ డ్యూటీ. ఏ సమయంలో ఏ అధికారి ఫోన్ చేసినా అక్కడికి వెళ్ళాలి. విఆర్ఏలుగా మా వదిలిపెట్టి చేస్తున్నప్పటికీ అటెండర్గా చేస్తున్నాం, డ్రైవర్లుగా చేస్తున్నాం, నైట్ వాచ్మెన్లు చేస్తున్నాం, ఆఫీసులో కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం, అన్ని ఎలక్షన్ వర్క్ చేస్తున్నాం. అన్ని విధాలుగా పే స్కేల్ ఒకటే తప్ప అన్ని వర్క్ మేము చేస్తున్నాం. 24 అవర్స్ గ్రామాల్లో ఉండి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్యవర్తిగా మేము ఉండి ఈ సేవలు చేస్తూ ఉన్నాం. మా యొక్క సేవలు గుర్తించి మాకు పే స్కేలు, నామినీలు, ప్రమోషన్లు ఇవ్వాలని మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ ఉన్నాం. పిఠాపురం మండలం నుంచి మేము వచ్చామండి. సుమారుగా మేము ఒక 18 మంది వరకు వచ్చాము. కానీ గత ప్రభుత్వంలో మాకు డిఏ ఇచ్చానని చెప్పి వెళ్ళిపోయేప్పుడు, అదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయేటప్పుడు డిఏ ఇచ్చానని చెప్పేసి ఆయన మాకు డిఏ ఇచ్చి ఉన్నారు. ఆ డిఏని కరోనా టైంలో గత పోయిన గవర్నమెంట్ డిఏ ఇచ్చిన డిఏని తిరిగి కరోనా టైంలో 10,400 రూపాయలు తిరిగి కట్టించుకుందండి గవర్నమెంట్. ఇచ్చిన డిఏని తిరిగి కట్టించుకుంది. అంటే ఏ గవర్నమెంట్ అండి? ఈ వచ్చిన ఆయన ఇచ్చే ఎవరో చంద్రబాబు నాయుడు గారు ముందుసారి ఇచ్చి వెళ్తే జగన్ గారి టైంలో కట్ చేసేసారు. తీసేసి తిరిగి కరోనా టైంలో మాతోటి మంచి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళతోటి 10,400 రూపాయలు తిరిగి కట్టించింది గవర్నమెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఏమీ అది తిరిగి ఇచ్చినట్టు లేదు. అది మంచో చెడ్డ అన్నది ఏమీ తెలియదు. దాన్ని కూడా వదిలేయండి. మిగతాది ఏంటంటే ఒక విధంగా జరిగిన గవర్నమెంట్ అంతా కూడా ఏ విషయంలో మమ్మల్ని ఎత్తుకోకపోయినా ఈ గవర్నమెంట్ వచ్చా కూడా ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వారు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీకు విఆర్ఏలు కోరికలు నెరవేర్చేస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొచ్చేస్తాం, మీకు చాలా డిఏలు ఇచ్చేస్తాం, జీతాలు పెంచేస్తాం, రకరకాలుగా సమాధానాలు చెప్పిన ఈ ప్రభుత్వం వారు ఇప్పుడున్న ప్రభుత్వం వారు కూడా ఎటువంటి మా విషయాల్లో ఎక్కడ కూడా విఆర్ఏలు ఉన్నారు అన్న సమస్య కూడా చెప్పకుండా, ఎత్తకుండా, ఏ విషయాలు కూడా మమ్మల్ని తీసుకురాకుండా చాలా అట్టడుగు నుంచి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము చాలాసార్లు మా నాయకులు వెళ్ళారు, అడిగితే ఇదిగో అదిగో అలా కాలయాపన చేస్తున్నారు. కానీ ఇప్పుడైనా సరే మాకు జీతాలు పెంచి, డిఏ పెంచి, ప్రమోషన్లు ఇచ్చి, ఇంకా ఇతర సమస్యలు అన్నింటిలో కూడా మాకు సహకారం చేసి మమ్మల్ని లేవనెత్తారని ఆశపడుతుంది. మేము చాలా వరకు అట్టడుగు నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా కుటుంబీకులందరూ కూడా ఎవరికి ఎటువంటి ఆదరవు లేకుండా ఏదో ఆపోట జీవిస్తున్నట్టుగా జీవిస్తున్నారు మా విఆర్ఏలు కుటుంబాలందరూ కూడా. కనుక మాకు కనీసం డిఏలు, మాకు జీతం 22,000 జీతం డిఏ పెంచాలి. మాకేమో ఫైనల్గా వారసత్వం ఇవ్వాలి. ముఖ్యంగా వారసత్వం, ప్రమోషన్. అంతే 4 కోరికలు. ఈ 4 కోరికలు నెరవేర్తే ఈ గవర్నమెంట్కి పెద్ద మేము పండుగ చేస్తాం. కనుక మాకు దయచేసి మాకు అలా ఏర్పాట్లు చేయమని మేము ఈ చిన్న కోరిక మీకు ఈ పింతూ నేను సెలవు తీసుకుంటాను. ఇచ్చారు కానీ నెలవేర్చడం లేదు. అయినా మేము వచ్చిన రాగానే మీకు ప్రమోషన్లు ఇప్పిస్తాం, మీకు జీతాలు పెంచేస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. మాకేమీ చేయలేదు. కనుక ఇప్పుడైనా చేస్తారని ఆశపడుతూ మేము ఇది అన్నారు తెలియజేస్తున్నాం. ఓకే అండి. మా చిత్రాడ గ్రామం అది. నేను విఆర్ఏ చేస్తున్నాను, కానీ మా నాన్నగారితో చేస్తున్నానండి. మా నాన్నగారికి కాలేజ్ పడిపోయిందండి. దాని గురించి మేము చేస్తున్నాం. మా నాన్నగారు ఒకవేళ కింద పడిపోయాను, లేగలేని పరిస్థితి కాబట్టి మరి ఎవరో ఒకటి చేయాలని చెప్పి మా నాన్నగారికి జీతమే మా నాన్నగారు పడుతుందండి. అది నమ్మ నాకు 3 పిల్లలండి. నా 3 పిల్లలు నేను ఏదో రంగా ఇదిలోనే జీతం, ఆ జీతంతోనే మా నాన్నగారి జీతంతోనే గడుపుతున్నానండి నేను అన్నీ. మా జీతంతోనే బతుకుతున్నాం. కానీ ఈ ఏదో వారసత్వం ఇస్తే కనుక అదేదో నేను చేసుకుంటానండి. ఆ జీతం ఇచ్చి నేను మా నాన్నగారిని పోషించుకుంటానండి. మా నాన్నగారిని, మా అమ్మగారిని, వాళ్ళందరినీ పోషించుకుంటాను. ఇదండి నేను చెప్తున్నాను.
ప్రమోషన్ కావాలండి. నా వారసత్వం గురించి అండి. అంటే మా నాన్నగారు పడిపోయిన దాని మీద వారసత్వం నాకు ఇస్తే నేను చేసుకుని మా నాన్నగారిని మా అమ్మగారిని నేను పోషించుకుంటానండి. దాని గురించి ఏమైనా ఇస్తే మేము చేసుకుంటూ అండి. మాది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం అండి. మేము పెద్దాపురం మండలం నుంచి వచ్చాం, కాకినాడ నుంచి. మేము వీఆర్ఏగా చేస్తాం సార్. మేము మా పరిస్థితి ఏంటంటే ఈ గవర్నమెంట్ కానీ ఎంత గతం ప్రభుత్వం కానీ ఏ గవర్నమెంట్లో అయినా కూడా మా గతి చాలా దీనమైన పరిస్థితి అండి. ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరు కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు, అసలు వీఆర్ఏ వ్యవస్థ ఉందా లేదా అన్నది ఏమి ఉండదు. కానీ పని మాత్రం చాలా ఎక్కువగా విపరీతంగా ఎలక్షన్ టైంలో కానీ రీసర్వ్ టైంలో కానీ పని అయితే విపరీతంగా పని చేస్తామండి. కానీ గవర్నమెంట్లో వీఆర్ఏ వ్యవస్థ అనేది గుర్తుంటుందండి. పై లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో కావాల్సిందంతా వీఆర్ఏ వ్యవస్థ కావాలండి. అటువంటి వ్యక్తులకి ఈరోజు 10,000 జీతం ఇచ్చి మొత్తం ఫుల్ టైం, యాక్చువల్గా మాది 40 టైం జాబ్ అండి, ఫుల్ టైం చేయించి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము అడిగేది ఏం కాదండి, మాకు కనీసం కొంచెం స్కేల్ చేసి మా జీతాలకు పెంచి మినిమం మాకు గుర్తింపించి మా పని మేము చేసుకున్నా మా చేత సరిపోతారు. పే స్కేల్ ఇవ్వాలండి, నామినీలు దగ్గర చేయాలి సార్, ప్రమోషన్లు ఇవ్వాలి సార్. కనీసం మన తెలంగాణ మాదిరిగా మమ్మల్ని పే స్కేల్తో వాళ్ళకి జీతాలు పెంచినట్టు మాకు కూడా పెంచితే మాకు బాగుంటుంది సార్. ఆ విధంగా మమ్మల్ని ముందు తీసుకెళ్ళాలని చూస్తుంది సార్. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందండి, ఏం నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వంలో స్టార్టింగ్ రాగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్, మేమైతే పెంచుతాము, జీతాలు పెంచుతాము, పే స్కేల్ ఇస్తాము, ప్రమోషన్ ఇస్తామని చెప్పారండి. ఇప్పటికి ఇంకా సంవత్సరం 6 నెలలు అవుతుంది, కానీ ఇప్పుడు వచ్చి ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు సార్. మేము ఇంతకు ముందు గత 6 నెలల నుంచి ప్రతి మండలంలోనే మీటింగ్ పెట్టామండి, డివిజన్ లెవెల్లో మీటింగ్ పెట్టామండి, జిల్లా లెవెల్లో మీటింగ్ పెట్టామండి. ఆ న్యూస్కి ఇప్పుడు దాకా 6 నెలల నుంచి ఏ రెస్పాండ్ లేదు సార్. ఇప్పుడు మళ్ళీ సీసీఎల్ మొత్తం ఇప్పుడు మీటింగ్ పెట్టాం సార్. ఈ మేరకు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గమనించి మమ్మల్ని కొద్దిగా ఆదరించి మా జీతాలు పెంచేలాగా, ప్రమోషన్ ఇచ్చేలాగా, నామినీ దగ్గర చేసేలాగా చూడాలి సార్. గత ప్రభుత్వంలో కూడా టీడీపీ గవర్నమెంట్లో కూడా మా జీతాలు పెంచింది సార్. మళ్ళీ ఇదే ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారు మాకు జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతాం సార్. నమస్కారం అండి. మండలం, నా పేరు పలివిల లక్ష్మణరావు. అసలు మీకు సరైన ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు మాట్లాడుతున్నా చెప్పలేదు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు టైంలో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఈఆర్ఏలు మేము అప్పుడు ఈఆర్ఏ కాదు, గ్రామ తలగారు మా పేరు, అసలు పేరు. మున్సికాలం రద్దు చేశాడు ఎన్టీ రామారావు గారు. మమ్మల్ని ఎందుకు ఉంచారంటే గ్రామంలో సమాచారం ఎందాలంటే, జననమరణాలు రాయాలంటే మేము పట్టుకెళ్ళాలి, గ్రామంలో సమాచారం వెళ్ళాలంటే మా ద్వారా వెళ్ళాలి, కానీ మమ్మల్ని ఉంచారు. ఆనాటి నుంచి ఈనాటి నుంచి మా తాతల కాడి నుంచి అలా పనిచేస్తూనే ఉన్నాం తప్ప, కానీ ఈనాటికి వచ్చి ఎవరు మమ్మల్ని గుర్తించలేదు. మొన్న వెళ్ళిపోయిన గవర్నమెంట్ కూడా మా జీతంలో 10,000 తీసేసారు, 5,000 కూడా తీసేసారు. కనీసం ఇళ్ళ తలలో వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు తప్ప, కానీ మా ఏరియాలకు ఎవ్వరికి ఇవ్వలేదు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోమనండి. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇళ్ళ తలలో ఇస్తుంది అంటుంది, కాబట్టి ఇప్పుడు కూడా గుర్తించలేదు. మా సేవకులు చేసే సేవ కూడా ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు. మీ మీడియా ద్వారా ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, బాబు గారు కానీ, మన కళ్యాణ్ గారు కానీ ఇప్పుడైనా తీసుకుంటారేమో ఆశ అంటున్నారు. మీ మీడియా మా కోరికలు కనీసం వేతనం, అలాగే మాకు పిల్లలు నామినీగా ఇచ్చాం, వాళ్ళకన్నా చేయమని చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ మాట బయటికి చెప్పలేదు. ఇది అదే చేస్తాను కానీ ఇప్పుడు వచ్చి కనీసం మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడు కానీ గుర్తించలేమని ఆశపడి వచ్చాం అందరం జిల్లాల నుంచి. ఇది మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం.